కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ. ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహార్ అవుతాడని, అమల నాగార్జునకు పూంపుహార్ అవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి 60 మంది మగపిల్లల్ని పుహార్ చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 year నేను ఏమవుతాను? కింగ్ అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లా ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తికి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా?